హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సారీ, నేను మార్నింగ్ రికార్డ్ చేసిన కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పేసాను. సో ఒకవేళ మీరు ఎప్పుడు వింటుంటే అది గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హాయ్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో మనం వచ్చేసి స్టాండర్డ్స్ ఆన్ ఆర్టింగ్లకి షిఫ్ట్ అయిపోయాము. సో స్టాండర్డ్స్లో వన్ బై వన్ చదువుకుంటూ వస్తున్నాము. సో నేను ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నానండి ఇక్కడ. లైక్ నేను మనకి బుక్లో ఏదైతే ఇచ్చుంటారో నెంబర్ వైజ్ వన్ తర్వాత 2, 3, 4 ఇట్లా రావట్లేదు. నేను వేరే ఆర్డర్ ఒకటి ఫాలో అవుతూ ఉన్నాను. ఎందుకంటే నాకు అనిపించిన ప్రకారం అది బెటర్‌గా కమ్యూనికేట్ అవుతుందండి. బెటర్ కమ్యూనికేషన్ కోసం ఇప్పుడు నేను ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ గురించి చదివి, తర్వాత లాస్ట్‌లో ఆడిట్ ప్లాన్ గురించి చెప్తే అది నాకు ప్రాపర్‌గా అనిపియలేదు. ముందు ప్లానింగ్ గురించి చెప్పాలి. దాని తర్వాత ముందు అసలు మిస్‌స్టేట్‌మెంట్ అంటే ఏంటో చెప్పాలి. మెటీరియాలిటీ అంటే ఏంటో చెప్పాలి. దాని తర్వాత మెటీరియాలిటీతో త్రూ ఎర్రర్ జరగొచ్చు, ఫ్రాడ్ జరగొచ్చు అని చెప్పాలి. దాని తర్వాత ఫ్రాడ్ జరిగినప్పుడు ఏం చేయాలి అన్నది చెప్పాలి. ఇలాగ నేను ఒక ఆర్డర్ అనుకోని ఆ ఆర్డర్‌లో రావడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. సో మీరొచ్చేసి ఎవరన్నా అందుకనే నేను మీ కన్వీనియన్స్ కోసం థంబ్‌నెయిల్‌లోనే నేను ఏ లెక్చర్‌లో ఏ ఎస్సే కవర్ అయిందని కూడా డీటెయిల్‌గా పెడుతూ ఉన్నాను. సో ఎవరికన్నా న్యూమరిటికల్ ఆర్డర్‌లోనే వెళ్ళాలి అని అనిపిస్తే ఆ ప్రకారంగా మీరు మీకు నచ్చిన క్లాస్ చూడొచ్చు. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఒక సెపరేట్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఆర్డర్‌లో వెళ్తూ ఉన్నాను. ఐ హోప్ ఇది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను ఈ ఆర్డర్‌లో వెళ్ళడం జరుగుతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే, సార్ ఎక్కువగా కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కువగా ఉంది ఈ వీడియోస్‌లో, లెంత్ ఎక్కువైపోతూ ఉంది, ఇంకొంచెం తగ్గించండి, లేదంటే వాయిస్ ఎక్కువ ఫాస్ట్‌గా ఉందంటే నేను మీకు చెప్పాను 0.75xలో పెట్టుకొని వినండి అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది లెంత్ ఎక్కువైపోతే చూడట్లేదు అని చెప్పి నేను కూడా కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ కన్సెప్చువల్ క్లారిటీ మిస్ అవ్వకుండా నేను కవర్ చేయడానికి నా మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను. సో, అలా కాకుండా మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో నేను ఇంకో సీరీస్ తీసుకొస్తాను అని చెప్పాను. ఈ సీరీస్ అయిపోయిన తర్వాత. సో, అప్పటిదాకా కాన్సెప్చువల్ క్లారిటీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇది చూడండి. లేనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ స్టే ట్యూన్డ్. నేను ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో కూడా తీసుకొనొస్తాను. సో, ఫర్ ద ఇనీషియల్ సీఏ ఫైనల్‌కి స్టార్ట్ చేశాను. స్లోగా సీఏ ఇంటర్ అండ్ సీఎంఏ కూడా కవర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్ట్రెయిట్ ఇంటు ద స్టాండర్డ్ వచ్చేసి ఈరోజు మనం చదవబోయే స్టాండర్డ్ ఎస్ఏ 240 ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఓన్లీ మనం ఫ్రాడ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఫ్రాడ్ కూడా ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ఆడిట్ ఉందో దానికి ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన ఫ్రాడ్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు అక్కడ పనిచేసే ఎంప్లాయీ గావచ్చు, లేదంటే మేనేజ్‌మెంట్ గావచ్చు, లేదంటే దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ కావచ్చు. వాళ్ళు పర్సనల్ లైఫ్‌లో ఏదన్నా ఫ్రాడ్ చేస్తే దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు మన కంపెనీ సీఈఓ ఉన్నాడు. ఆయన వాళ్ళ బ్రదర్‌ని మోసం చేసేసి ప్రాపర్టీ మొత్తం రాసుకున్నాడు. మనకు దాంతో సంబంధం లేదు. మనం ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నాం కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఏవైతే ఫ్రాడ్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఈ స్టాండర్డ్ డిస్కస్ చేస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ పాయింట్ వచ్చేసి అసలు ఈ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ద ఫ్రాడ్ ఎవరి రెస్పాన్సిబిలిటీ ప్రైమర్లీ అవుతుంది అంటే మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ ద గవర్నెన్స్ అవుతుంది. ఇది బేసిక్ థింగ్. ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ అవుతుంది. ఇంటర్నల్ కంట్రోల్ ఉండడము మేనేజ్మెంట్ అవుతుంది. ఇంటర్నల్ కంట్రోల్లోనే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మిస్టేట్మెంట్స్కి ఎర్రర్ అవ్వచ్చు, రీజన్ ఫ్రాడ్ అవ్వచ్చు. సో ఫ్రాడ్ యొక్క ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ కూడా ఇన్హరెంట్గా మేనేజ్మెంట్గా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ మిస్టేట్మెంట్స్ ఎర్రర్ ద్వారా రావచ్చు, ఫ్రాడ్ ద్వారా రావచ్చు. ఎర్రర్ అనేది అన్ఇంటెన్షనల్ అండి, అనుకోకుండా జరుగుతుంది. సో అన్ఇంటెన్షనల్గా ఏదైతే ఉంటుందో ఇది కనిపెట్టడం కొంచెం ఈజీ. ఇలాంటివి ఏమైనా జరిగితే పొరపాటు అనేది ఆడిటరు తను పర్ఫామ్ చేసే ప్రొసీజర్స్ ద్వారా ఒక ఎర్రర్ ఏదన్నా జరిగి ఉంటే దాన్ని ఈజీగా కనిపెడతాడు. కనపడ్డ ఎర్రర్ని మేనేజ్మెంట్ కూడా వెంటనే రెక్టిఫై చేసుకుంటుంది, ఓకే అని చెప్పేసి. కానీ ఫ్రాడ్ అనేది ఇంటెన్షనల్, కావాలని చేస్తారు. ఎందుకు చేస్తారు? అంత ఇంటెన్షనల్ ఎందుకండి అని అంటే వాళ్ళు కంపెనీ నుంచి వాళ్ళకు ఏదైనా లాభం పొందడం కోసం, అది లీగల్గా వాళ్ళకి అవైలబుల్ లేని ఒక లాభాన్ని పొందడం కోసం కావాలని చేసే ఒక పనినే ఫ్రాడ్ అంటారు. మన తెలుగులో మోసం. ఎవడన్నా తప్పు చేస్తే క్షమించొచ్చు కానీ మోసం చేస్తే క్షమించను అని చెప్పేసి మనం చాలా డైలాగ్స్ వినుంటాం కదా. సో ఇక్కడ కూడా అలాంటిదే. తప్పు అంటే సరే ఓకే క్షమిస్తాం, కానీ మోసం జరిగితే మటుకు ఒప్పుకోకూడదు. అందుకని ఫ్రాడ్ కేసులో ఆడిట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చాలా క్రూషియల్గా ఉంటాయి. ఏమేం చేయాలి, ఒక్క పొరపాటున ఫ్రాడ్ ఉందని డౌట్ వచ్చినా కానీ చాలా అలర్ట్ అయిపోవాలి ఆడిటర్. ఎందుకంటే ఒకసారి మోసం చేసినోడు ఎన్నిసార్లు చేసుంటాడో, అలా అన్నమాట. తర్వాత ఫ్రాడ్ టూ వేస్ ఉంటాయండి. ఎలా చేయొచ్చు ఫ్రాడ్ అని అంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. అంటే దీంట్లో మళ్ళీ ఇక్కడ టూ వేస్లో చేయొచ్చు. ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ చేయొచ్చు, ఇంకోటి మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్ చేయొచ్చు. దీన్ని కూడా మళ్ళీ దీన్నైతే మేనేజ్మెంట్ చేయొచ్చు,
ఎంప్లాయీ కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా మేనేజ్మెంట్ చేయొచ్చు, ఎంప్లాయీ కూడా చేయొచ్చు. సో ఇట్లా దీన్ని మనం 4 టైప్స్గా చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. మేనేజ్మెంట్ ఓవర్ రైడ్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అసెట్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో ఇక్కడ మనము ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ చేసినప్పుడు ఎలా చేస్తుంది అంటే, ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా, టు ఐడెంటిఫై, రికార్డ్ అండ్ ప్రాసెస్ ద ట్రాన్సాక్షన్స్, ప్రాసెస్ చేసి ప్రజెంట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ని మేనేజ్మెంట్ ఏదో ఒకటి చేసేసి దాంట్లో లూప్ హోల్స్ కానీ లేదంటే వాళ్ళ అథారిటీని కానీ యూజ్ చేసి దాన్ని తప్పుగా చూపడానికి ట్రై చేస్తారు. సో దాంట్లో ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏమేమి జరగవచ్చు అంటే, దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయండి. నేను మీకు చెప్పాను, నేను చెప్తున్న ఈ సిరీస్ వచ్చేసి డివైడ్ అండ్ రూల్ సిరీస్ అని చెప్పి నేను నేమ్ చేశాను అని చెప్పి. దీన్ని ఎందుకంటే ఆడిటింగ్లో నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి, వాటన్నిటిని మనం ఇలాగా డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. అందుకని చెప్పేసి నేను ఆ ప్రకారంగానే నా నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా బ్రేక్ చేస్తానండి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని. ఇట్లా ఫ్లో చార్ట్, హారిజాంటల్ ఫ్లో చార్ట్ రూపంలో వేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యానిపులేషన్, అంటే ఏదన్నా ఒకటి ఉన్న దాన్ని ఇంకో దానిలాగా కనపడేలా మార్చడం. ఫాల్సిఫికేషన్, లేదంటే ఏదైనా తప్పుగా రికార్డ్ చేయడం. ఆల్టరేషన్, మార్చడం ఆఫ్ 2 థింగ్స్, అకౌంటింగ్ రికార్డ్స్ కావచ్చు, వాటి సపోర్టింగ్ డాక్యుమెంట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఇదే పాయింట్ని మీరు చూడండి, మ్యానిపులేషన్, ఫాల్సిఫికేషన్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ద అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యూజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఒక హారిజాంటల్ ఒక లైన్ లాగా ఉంటే నాకైతే కంఫర్టబుల్ అనిపిదండి. ఏందేందో చెప్పాడు ఏంది ఇది అన్నట్టుగా కొంచెం చిరాగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. అందుకని చెప్పి నేను ఇలా బ్రేక్ చేస్తాను. సో ఇట్ ఈస్ 3 థింగ్స్: మ్యానిపులేషన్, ఫాల్సిఫికేషన్, ఆల్టరేషన్. సో మీరు ఏఎఫ్ఎం అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు, మనకు సబ్జెక్టే ఉంది కదా ఏఎఫ్ఎం అని చెప్పి. ఏఎఫ్ఎం ఆఫ్ మళ్ళీ 2 థింగ్స్, ఒకటి రికార్డ్స్ మొత్తాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, లేదంటే రికార్డ్స్ నేను మ్యానిపులేట్ చేయను, దాంట్లో ఉన్న ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా మ్యానిపులేట్ చేస్తాను, ఆ డాక్యుమెంట్ ప్రకారం ప్రాపర్గానే రికార్డ్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ తప్పు చేసేసాను నేను, రికార్డింగ్ ప్రాపర్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్ క్రియేట్ అవుతుంది, ఏం ఇబ్బంది ఉండదు అలాగా. సో ఇట్ ఈస్ అలా. సారీ గైస్. సో అలాగా అకౌంటింగ్ రికార్డ్స్ కావచ్చు, లేదంటే వాటిని సపోర్ట్ చేస్తున్న డాక్యుమెంట్ కావచ్చు, వాటిలో ఏది చేసినా కానీ అది కూడా ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అవుతుంది. లేదంటే ఇంటెన్షనల్ మిస్అప్లికేషన్, ఇక్కడ మ్యానిపులేషన్, ఇక్కడ మిస్అప్లికేషన్, ఇవే అండి కీవర్డ్స్. ఇవి ఎగ్జామ్లో పడ్డాయనుకో, ఆడిటర్కి అబ్బాయి ఎంత బాగుంది ఈ అబ్బాయి ఒకాబులరీ అని చెప్పి, దాని తర్వాత మీ గ్రామర్ కానీ లేదంటే ఆ తర్వాత వాడుతున్న వర్డ్స్ కానీ కొంచెం అటు ఇటుగా ఉంటే ఓవర్లుక్ అయిపోతుందండి. మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది ఒక కీవర్డ్ తోటి. సో ఇట్ ఈస్ మిస్అప్లికేషన్ ఆఫ్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మిస్అప్లికేషన్ అంటే ఎలా చేయొచ్చు అంటే, ఒక అమౌంట్ని మిస్గా తప్పు చేయొచ్చు, ఒక క్లాసిఫికేషన్ తప్పుగా చూపించవచ్చు, ఒక ప్రజెంటేషన్ని తప్పుగా చూపించవచ్చు, ఒక డిస్క్లోజర్ని కూడా తప్పుగా చూపించవచ్చు. ఇవే 4 ఐటమ్స్ మీకు బాగా గుర్తుంటే, నేను అసలు మిస్టేట్మెంట్ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ చెప్పాను కదా, అందుట్లో కూడా నేను ఇలాగే రాసా. అమౌంట్ తప్పు చూపించవచ్చు, క్లాసిఫికేషన్ తప్పు చేయొచ్చు, ప్రజెంటేషన్ తప్పు చేయొచ్చు, డిస్క్లోజర్ తప్పు చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఏపిసిడి, ఏబిసిడి అనేది మనకు తెలుసు, ఇక్కడ ఏపిసిడి అమౌంట్, ప్రజెంటేషన్, క్లాసిఫికేషన్, డిస్క్లోజర్ అని చెప్పేసి అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది డెఫినేషన్ అండి. అసలు ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ ఎలా వాళ్ళు చేయగలుగుతారు ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది. ఒకటి రికార్డ్స్ని మానిపులేట్ చేయొచ్చు, లేదంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని తప్పుగా అప్లై చేయొచ్చు. దాని తర్వాత ఈ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఒకటి మేనేజ్మెంట్ కంట్రోల్స్ని ఓవర్ రైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది చేయాలనుకోండి, ఇందులో ఏం చేయాలన్నా పర్టికులర్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ తప్పు జరగకుండా, ఈ మ్యానిపులేషన్ అనేది జరగకుండా, ఈ ఫాల్సిఫికేషన్ అనేది జరగకుండా, ఈ ఆల్టరేషన్ అనేది జరగకుండా కంట్రోల్స్ ఉంటాయి. లైక్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ ఉండొచ్చు, మేకర్ చెక్కర్ కాన్సెప్ట్ ఉండొచ్చు. సో ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ ఓవర్ రైడ్ చేస్తుంది. మేకర్ చెక్కర్ అనేది ఉంటుంది, ఈ ట్రాన్సాక్షన్ నేనే రికార్డ్ చేసి నేనే పోస్ట్ చేస్తాను అని చెప్పింది అనుకోండి. అలాగా కంట్రోల్స్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, లేదంటే మిస్అప్రాపరియేషన్ ఆఫ్ అసెట్స్ జరగచ్చు. సో అసెట్స్ని కూడా అప్రోప్రియేట్ చేసి అకౌంటింగ్ రికార్డ్స్ని వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎలాంటి ఫ్రాడ్స్ చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ మనం చదివాం కదా, ఈ 2 టైప్స్ ఉంటాయండి అని చెప్పాం కదా, ఆ 2 టైప్స్కి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఒక లిస్ట్ ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ మనం ఒక్క నిమిషం గైస్. ఓకే, నేను కలర్గా యూజ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేశాను, బట్ ఇది నేను స్కాన్ చేసినప్పుడు ఇది బ్లూ కలర్ ఉంది.
ఇది బ్లాక్ కలర్ ఉంది, బట్ అంత కలర్ తేడా కనబడుతున్నట్లేదు. ఐ థింక్ ఐ షుడ్ యూజ్ ఎ డిఫరెంట్ స్కానర్ ఫర్ యువర్ కంఫర్ట్. అప్పుడే కొంచెం యూజ్ ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ ప్రాపర్గానే కనిపిస్తుంది, కానీ బ్లూకి బ్లాక్కి పెద్దగా తేడా తెలియట్లేదు. ఓకే, నేను రేపటి నుంచి నేను కొంచెం అది కూడా టేక్ కేర్ చేస్తాను. తర్వాత ఫ్రాడ్స్ దట్ కెన్ బి కమిటెడ్. ఒకటి, ఫిటిషియస్ జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేయొచ్చు. జర్నల్ ఎంట్రీ అనేది లేనే లేదు. ఒక లేని అసెట్ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఒక ఉన్న అసెట్కి ఎక్కువ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. సో వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఒక ఈ ఫిటిషియస్ జర్నల్ ఎంట్రీ అనేది ఎందుకు వేస్తామంటే, వాళ్ళు రిజల్ట్స్ అంటే ప్రాఫిట్ని మ్యానిపులేట్ చేయడం కోసం. ఇదే మ్యానిపులేట్ అనే వర్డ్ మనం ఇందాక ఇక్కడ కూడా చదివాక, సో అలాగే సేమ్ వర్డ్సే రిపీట్ అవుతూ ఉంటాయండి. కాకపోతే మనం వాటిని వాడడం అనేది అప్రోప్రియేట్ ఏరియాలో దాన్ని వాడుతూ ఉంటే మనకు కొంచెం బెటర్గా మార్క్స్ వస్తాయి. రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేసి ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడం కోసం తప్పు అసలు లేని ఎంట్రీలను కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. రికార్డింగ్ ఆఫ్ ఫిటిషియస్ జర్నల్ ఎంట్రీస్. దాని తర్వాత ఇన్అప్రాప్రియేట్లీ అడ్జస్టింగ్ ద అజంప్షన్స్ అండ్ చేంజింగ్ ద జడ్జిమెంట్స్. ఒక అజంప్షన్ తీసుకున్నాం, ఈ ఇయర్లో ఒక అజంప్షన్ తీసుకున్నాం, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి అజంప్షన్ని చేంజ్ చేశాడు. ఒక జడ్జిమెంట్ తీసుకున్నాం. జడ్జిమెంట్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఎప్పుడైనా వస్తుందండి, ఒక నెట్ రిలీజబుల్ వాల్యూ ఎంత ఉంటుంది, లేకపోతే ఒక అసెట్ యొక్క లైఫ్ ఎంత ఉంటుంది, లేదంటే ఒక ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలి, బ్యాడ్ డెట్స్ కావచ్చు. ఇలాంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తారు. ఆ ఇయర్ వాళ్ళకి ఎంత ఆబ్జెక్టివ్ ఉందో దాని ప్రకారం చేంజ్ చేసుకుంటూ పోతారు. సో ఇట్లాంటివి అకౌంట్ బ్యాలెన్సెస్ ఇట్లాంటి వాడి ప్రాపర్ ఇన్అప్రాప్రియేట్గా అడ్జస్ట్ చేయడము, వాటిని చేంజ్ చేయడము, ఈ రెండింటికి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. దాని తర్వాత వచ్చేసి ఒమిటింగ్, అడ్వాన్సింగ్ అండ్ డిలేయింగ్ రికగ్నిషన్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. ఒమిటింగ్ అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయడం. అడ్వాన్సింగ్ అంటే ఏప్రిల్లో జరిగిన సేల్స్ని మార్చ్లోనే రికార్డ్ చేసిస్తాడు ఫైనాన్షియల్ క్లోజింగ్లో, సో దట్ ఈ ఇయర్లో ఎక్కువ ప్రాఫిట్ జరుగుతుందని. డిలేయింగ్ అంటే మార్చ్లో జరిగిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఇయర్లో కాదు ఏప్రిల్లో. ఇది అడ్వాన్సింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఇన్కమ్లో వస్తుంది. నెక్స్ట్ జరగబోయే ఇన్కమ్ని ఇప్పుడే రికార్డ్ చేసుకున్నాడు. డిలేయింగ్ ఎక్స్పెన్స్ ఈ ఇయర్లోనే జరిగిన ఎక్స్పెన్స్ని ఇప్పుడే రికార్డ్ చేయకుండా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ బోత్ కేసెస్లో మనకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది కదా. సో ప్రాఫిట్ని పెరగడం కోసం అడ్వాన్సింగ్, డిలేయింగ్, ఈ ఒమిటింగ్ కూడా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. ఒమిటింగ్ అండ్ డిలేయింగ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ అడ్వాన్సింగ్ ద రిసీట్స్ అలా చేసినా కానీ ఫాల్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అవుతుంది. దాని తర్వాత కన్సీలింగ్ అండ్ నాట్ డిస్క్లోజింగ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఏమన్నా కొన్ని జరిగి ఉండొచ్చు, మేజర్ ఇన్సిడెంట్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ మెటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాటిని కూడా ఇక్కడ ఓమిటింగ్ అనే వర్డ్కి ఇక్కడ కన్సీలింగ్ అనే వర్డ్ కూడా వస్తుంది. ఓమిటింగ్ అంటే రికార్డ్ చేయకపోవడం, కన్సీలింగ్ అంటే దాచిపెట్టడం. దాని తర్వాత ఎంగేజింగ్ ఇన్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ టు మిస్రిప్రజెంట్ ద ఫైనాన్షియల్ పొజిషన్స్. ప్రాపర్గా సింపుల్గా ఉన్న ఒక దాన్ని అలా వదిలేయకుండా ఏదేదో ఇట్లా ఇట్టదిప్పి కాంప్లెక్స్ ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసి కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ని చెక్ చేయడానికి వీలు లేకుండా ఆడిటర్కి ఇబ్బంది కలిగేటట్టు, లేదంటే ఎవడైనా యూజర్ ఉన్నాడో వాడికి చూడగానే కనపడేలా లేకుండా దాన్ని ప్రాపర్గా ఒక కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్లో దాన్ని దూర్చేసి అది కనపడకుండా చేసి వాడి ఫైనాన్షియల్ పొజిషన్ని బెటర్గా చూపిస్తాడు. సో ఇవి ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాము మన ఐసీఐ వాడు. 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఎలా జరగచ్చు ఫ్రాడ్ అనేది. ఒకటి ఫిటిషియస్ జనరల్ ఎంట్రీస్, 2 అజంప్షన్స్ అండ్ జడ్జిమెంట్స్ని చేంజ్ చేయొచ్చు, లేదంటే ఒమిట్, అడ్వాన్స్ ఆర్ డిలే ద రికగ్నిషన్ ఆఫ్ ఈవెంట్స్, కన్సీల్ ఫ్యాక్ట్స్, ఎంగేజ్ ఇన్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఈ 5 అనేది మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నవి 5 అనమాట ఇవి. దీని తర్వాత ఇంకొక 5 ఉన్నాయి, అవి మీరు జస్ట్ చూడగానే కూడా మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుందని. ఇక్కడ చూడండి, మళ్ళీ ఆల్టర్ ద రికార్డ్స్ అండ్ టర్మ్స్ రిలేటింగ్ టు సిగ్నిఫికెంట్ అండ్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్, ఇవి చేంజ్ చేయడము. ఎంబెజల్ ద రిసీట్స్. ఈ ఎంబెజల్ అనే వర్డ్ ఖచ్చితంగా పడాలని మీకు ఈ క్వశ్చన్ వస్తే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎంబెజల్ అనేది ఒక మంచి వొకాబులరీ వర్డ్. స్టీలింగ్, దుబ్బేయడము, లేకపోతే దాన్ని సైడ్ చేసుకోవడము, ఇలాంటి ఒక వర్డ్ కాకుండా ఎంబెజల్ అనే వర్డ్ పడిందంటే ఖచ్చితంగా దాని తర్వాత మీరు ఈ తోక సెంటెన్స్ మీరు ఎంత రాస్తారో దాంట్లో కొంచెం అటు ఇటు మిస్టేక్ ఉన్నా ఇవాల్యుయేటర్కి వచ్చే కాన్ఫిడెన్స్లో అది కనపడిపోదు. సో వచ్చిన రిసీట్స్ని సైడ్ చేసుకోవడం ఎంబెజల్ అంటే డబ్బులు వచ్చాయి మీకు, డెటార్ నుంచి డబ్బులు వచ్చాయి, ఒక 1000 రూపాయలు డబ్బులు వచ్చాయి. 1000 రూపాయలు వచ్చిన డబ్బులో వాడు 500 వచ్చినాయండి, మిగతా 500 ప్యాకెట్స్ కింద రాసుకోమన్నాడు అని చెప్పడం మేనేజ్మెంట్. లేదు అంటే ఈ 1000 రూపాయలు వెంటనే రికార్డ్ చేయకుండా దాని వాడి పర్సనల్ యూస్ కోసం వాడుకొని దాని తర్వాత ఒక 6 months తర్వాత మనకు ఈ లక్కీ భాస్కర్ మూవీలో ఉంటుంది కదా, సారీ హర్షద్ మెహతా స్కామ్ ఉంటుంది కదా, హర్షద్ మెహతా స్కామ్లో ఆయన అలాగే చేస్తాడు. ఒక పిఆర్లు వస్తాయి బ్యాంక్ నుంచి ఆయనకు, వెంటనే డిపాజిట్ చేయకుండా గ్రేస్ టైం ఏదైతే ఉంటుందో డిపాజిట్ చేయడానికి ఆ టైంలో దాన్ని మార్కెట్లో పెట్టేసి మార్కెట్లో ఉన్న ప్రాఫిట్స్ని ఆయన తీసుకోవడానికి ట్రై చేస్తాడు. సో అలాగే ఎంబెజల్మెంట్ ఆఫ్ ద రిసీట్స్,
స్టీలింగ్ ఆఫ్ ద అసెట్స్. సో రిసీట్స్కి అయితే ఎంబెజల్మెంట్, అసెట్స్కి అయితే స్టీలింగ్. పేమెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ రిసీవ్డ్, అంటే మనం పర్చేజే లేదు, ఫేక్ పర్చేజెస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఫేక్ పర్చేజెస్ చేయడం, ఫేక్ పర్చేజెస్ చూపించి దానికి డబ్బులు పే చేయడం. ఎవడో మనోడే ఒకడు ఉంటాడు, ఎక్స్ అనే ఒక పార్టీ ఉంటాడు, వాడికి డబ్బులు ఇప్పిస్తాం, వాడి నుంచి మనకు వస్తాయి, వాడికి కొంచెం కమిషన్ ఇచ్చేస్తాం, ఒక 10% అలాగా. దాని తర్వాత యూజింగ్ అసెట్స్ ఫర్ ద పర్సనల్ యూజ్. ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ ఉంది, దాన్ని పర్సనల్ యూజ్కి వాడుకున్నా కానీ ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ కిందకే వస్తుంది. దీన్ని మిస్అప్రాపరేషన్ ఆఫ్ అసెట్ కిందకి కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అసెట్ని దొంగలించడం ఒక తప్పు అయితే, అసెట్ని వ్యక్తిగత కారణాల కోసం వాడుకోవడం కూడా ఇంకొక తప్పు అవుతుంది. సో లైక్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కంపెనీది ఒక అసెట్ ఉందండి, ఒక వాల్యుబుల్ అసెట్ ఉంది, దాన్ని తాకట్టు పెట్టేసి, సపోజ్ కంపెనీకి ఏదైనా ఒక గోల్డ్ది ఏదైనా ఉందనుకోండి, గోల్డ్ది ఉంది, వాడు ఓన్లీ వినాయక చవితి రోజు ఆ గోల్డ్ విగ్రహం ఉంది వినాయకుడిది, ఆ గోల్డ్ విగ్రహం వినాయక చవితి రోజు ఒక్కటే బయటకు వస్తుంది. కానీ వినాయక చవితికి ఇంకా 1 year ఉంది కదా, మొన్నే అయిపోయిందని చెప్పి దాన్ని మళ్ళీ స్టోర్స్లో పెట్టకుండా బయటకి తీసుకెళ్ళి తాకట్టు పెట్టి, సర్లే నెక్స్ట్ వినాయక చవితి కల్లా తెచ్చేద్దాము అని చెప్పి మనం డబ్బులు తీసుకున్నాం అనుకోండి, లోన్ పెట్టి. సో అలాంటిది యూజింగ్ అసెట్స్ ఫర్ ద పర్సనల్ యూజ్ కిందకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది, ఏదో ఫినాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించిన పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ నేను చెప్పట్లేదు. సో ఇలాంటి ఫ్రాడ్స్ మేనేజ్మెంట్ చేయగలుగుతుంది తన ఉన్న పొజిషన్ యూజ్ చేసుకొని. దాని తర్వాత అసలు ఎందుకు జరుగుతుందండి ఫ్రాడ్ అంటే, ఒకటి అవసరం ఉండొచ్చు మేనేజ్మెంట్కి ఏం అవసరం ఉంటాయి, ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇంకోటి అవకాశం ఉంది చేయడానికి, ఆపర్చునిటీ. అవకాశం, అతని యొక్క ఆలోచన విధానం, బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్ అని వస్తుంది ఇది. ఓకేనా. ప్రెషర్, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందండి, కాంపిటీషన్లో మనం బెటర్ ప్రాఫిట్స్ చూపించకపోతే మనకున్న బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. లేదంటే డిమాండ్ తగ్గిపోవడం వల్ల ప్రాఫిట్, సేల్స్ పడిపోయినాయండి, సేల్స్ పడిపోయి ప్రాఫిట్ పడిపోయింది, సేల్స్ పడిపోవడం వల్ల క్యాష్ ఫ్లో లేదు, లేదంటే ఏదైనా ఒక కొత్త రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ వచ్చిందంటే దానివల్ల మన ప్రాఫిట్ అమాంతం డౌన్ అయిపోతుంది. అప్పటిదాకా మనకు సేల్స్లో వాళ్ళు ఒక సేల్స్లో ఇప్పుడు లైక్ ఇన్కమ్ ట్యాక్స్లోనే ఏదైనా ఒక చేంజ్ వచ్చింది, అప్పటిదాకా మనకు ప్రాఫిట్ దాదాపు 10 కోట్లు యావరేజ్గా ఎవ్రీ ఇయర్ వస్తున్న ఒక ప్రాఫిట్ సడన్గా ఏదో ఇన్కమ్ ట్యాక్స్లో చేంజ్ రావడం వల్ల 7 crores పడిపోయింది అనుకోండి. సో ఇలా ఉంది అని చెప్పేసి, సరే ఇంకా ఈ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ మనం ఏం చేయలేము, దాన్ని ఫాలో అవ్వాల్సిందే, కానీ మనం 10 crores ప్రాఫిట్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి వేరే ఏదన్నా తప్పులు చూపించడం, ఇందాక చెప్పాను కదా, డిలేయింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ ఈవెంట్, ఎక్స్పెన్స్ చూపిడు, లేదంటే సేల్స్ పెంచేస్తాడు అనమాట, సేల్స్ పెంచేసి దీన్ని ఎడిగిపి 10 crores చేయడానికి చేసే ఆ ప్రెషర్ ఉంటుంది, ప్రాఫిట్ మనం మెయింటైన్ చేయాలి అని చెప్పి. సో ఈ ప్రెషర్ వల్ల మోసం చేయడానికి ఆలోచిస్తాడు. ఇప్పుడు ప్రెషర్ ఉండగానే సరిపోదు కదా, మోసం చేయడానికి అవకాశం కూడా ఉండాలి, వాళ్ళకి ఆపర్చునిటీ ఉండాలి. అలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసే కొన్ని బేసిక్ ఐటమ్స్, ఈ పదాలు మీరు వింటానే ఉంటారండి, మొత్తం ఆడిటింగ్ అయిపోయేంత వరకు ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక రిలేటెడ్ పార్టీ ఉంది, మనోడే, వాడితో చేసే ట్రాన్సాక్షన్స్లో మోసం చేయొచ్చు. ఎస్టిమేట్ ఉంది, 10 రూపాయలు ఎస్టిమేట్ వేయాల్సిన కాడ 100 రూపాయలు ఎస్టిమేట్ చేసి మోసం చేయొచ్చు. సింపుల్గా ఉన్న ట్రాన్సాక్షన్ కాకుండా కాంప్లెక్స్గా ఉన్న ట్రాన్సాక్షన్ చేసి, కాంప్లెక్స్గా ఉంది కాబట్టి అది అందరికీ అర్థం కాదని దాంట్లో మోసం చేయడానికి ట్రై చేయొచ్చు. లేదంటే ఒక ట్యాక్స్ హెవెన్ అంటే మీకు తెలుసు, తెలియని వాళ్ళ కోసం, ట్యాక్స్ హెవెన్ అంటే ఏదన్నా ఒక కంట్రీ వేర్ ద ట్యాక్స్ రూల్స్ ఆర్ వెరీ లైక్ చాలా లూజ్గా ఉంటాయి, స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, అసలు ఎవరు ఏ డేటా అడగండి. అలాంటి చోట మనకు ఒక బ్యాంకో ఉందనుకోండి, దాన్ని యూజ్ చేసుకొని ఈజీగా ఫ్రాడ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఉన్న రిసిట్స్ అటు పంపడం, ఫేక్ రిసిట్స్ పంపడం. ఇప్పుడు ఆ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ వాళ్ళు వెరిఫై చేయరు, మనం వెళ్ళి అడిగేకి మనకు అథారిటీ ఉండదు, సో ఫ్రాడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాంటి ఆపర్చునిటీస్ ఇవి మీకు రెగ్యులర్గా వస్తున్నట్టు ఈ 3 అయితే, ఇది ఇక్కడ కొంచెం ఎక్కువ లైక్ కొత్త పాయింట్, మీకు ఈ 3 రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి. దాని తర్వాత బిహేవియర్. ఇప్పుడు ఆ కంపెనీకి కానీ, ఆ కంపెనీ మేనేజ్మెంట్ కానీ, నేను ఒకప్పుడు వేరే స్టాండర్డ్లో ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్లో అప్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అన్న దగ్గర వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి, ఒకసారి అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అనేది మీకు చెప్పారు. అలాగే వాళ్ళకు ఒక వైలేషన్, ఒక లాస్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేయడమే వాళ్ళకు ఒక హిస్టరీ ఉంది, లేదంటే వాళ్ళ దగ్గర ఇంటర్నల్ కంట్రోల్స్ వీక్గా ఉన్నాయి, అయినా రెక్టిఫై చేయట్లేదు. అకౌంటింగ్ అనేది ప్రాపర్గా జరగట్లేదు తెలుసు, అయినా రెక్టిఫై చేయట్లేదు. ఆడిటర్తో ఆయన పని చేయకుండా ఆయన మీద లిమిటేషన్స్ ఎక్కువ పెడతారు. ఇలాగా ఉన్నప్పుడు వాళ్ళు ముందు నిజాయితీగా లేరని మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి 3 cases ఉన్నప్పుడు వాడికి తప్పు చేసే వాడికి అలవాటు, వాడు అలా తప్పు చేయడం వాడికి అలవాటు, ఆ ఆలోచన వాడికి ఉంది, తర్వాత వాడికి ఒక అవసరం ఉంది, తర్వాత చేయడానికి వాడికి ఒక అవకాశం ఉంది. ఈ 3 ఉంటే మేనేజ్మెంట్ చేసేస్తుంది కదా, ఫ్రాడ్ చేసేస్తుంది. ఇది మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చదివింది.
ఇప్పుడు నేను చెప్పాను ఎంప్లాయీస్ నుంచి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది ఎలాగా అనేది నేను మీకు చెప్తాను ఇక్కడ. సో వీళ్ళవి కూడా 3 కేటగిరీస్గానే డివైడ్ చేస్తాం. ఒకటి ప్రెషర్, ఇంకోటి ఆపర్చునిటీ, ఇంకోటి వాళ్ళ అలవాటు ఆర్ ఆలోచన. ఫస్ట్ వచ్చేసి ప్రెషర్, వాళ్ళకి పర్సనల్గా ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయండి. నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గోల్డ్ వినాయకుడిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. పాపం ఏదో లోన్ ఉంది, ఆ లోన్ తీర్చాలి, ఇంటి మీదకి అప్పులోళ్ళు వచ్చారు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆయనకి దగ్గర ఏం లేవు. సరే కంపెనీ అసెట్ ఒకటి ఆయన దగ్గర ఉంటే, ఆయన కంట్రోల్లో ఉంటే దాన్ని తాకట్టు పెట్టేశాడు ఎంప్లాయీ. మేనేజ్మెంట్కి సంబంధం లేదండి, ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రతిదీ చూడదు కదా. మేనేజ్మెంట్ ఫస్ట్ ఇప్పుడు లక్కీ భాస్కర్ మూవీ ఉంది, లక్కీ భాస్కర్ మూవీలో కూడా వాడు అంతే కదా, వాడికి ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి. ఏం చేశాడు, పర్సనల్ ఆబ్లిగేషన్ వచ్చింది కాబట్టి పర్సనల్ అప్లికేషన్ వచ్చింది కాబట్టి ఆ బ్యాంకులో ఉన్న క్యాష్ ఏదైతే ఉందో వాళ్ళ బాసులకు ఎవరికి తెలియదు, బట్ ఆయన దాన్ని తీసుకొచ్చేసేసి పర్సనల్గా వాడుకొని తర్వాత తీసుకెళ్ళి పెట్టేశాడు. అలాంటి ఒక ప్రెషర్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎంటిటీకి ఎంప్లాయీకి అడ్వర్స్ రిలేషన్ ఉన్నప్పుడు, ఇది కూడా మీరు లక్కీ భాస్కర్ మూవీతోనే కంపేర్ చేసుకోవచ్చు. అందరు చూసే ఉంటారని అనుకున్నాను, చూడకుంటే ఏం లేదండి. దాంట్లో బ్యాంక్లో పనిచేసే ఒక ఎంప్లాయీ చాలా నిజాయితీగా ఉంటాడు, అయినా కానీ వాళ్ళ బ్యాంక్లో ఆయనకు ప్రాపర్ ప్రమోషన్ అలాంటివి రాకపోవడం వల్ల, ఆయనకున్న పర్సనల్ ప్రెషర్స్ వల్ల బ్యాంక్లో డబ్బు వాడుకొని డబ్బులు సంపాదిస్తాడు. అది లక్కీ భాస్కర్ మూవీ. సో అలాగా పర్సనల్ ఆబ్లిగేషన్, లేదంటే బ్యాంక్లో అతనుకున్న రిలేషన్షిప్. ఎలాంటి రిలేషన్షిప్ అంటే, ఫ్యూచర్లో ఇంకా తీసేయబోతున్నారు అని చెప్పి తెలిసింది అనుకోండి వాడికి, అరే నేను ఈ కంపెనీ కోసం ఇంత చేశాను అయినా కానీ నన్ను తీసేస్తున్నారు, పనికిమాలిన వాళ్ళందరినీ బాగా పెట్టుకున్నారు కదా నన్ను తీసేస్తున్నారు, లేదంటే నాకు ఇస్తున్న జీతం తగ్గిపోతుంది, లేదంటే నాకు రాబోయే లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నారు కంపెనీలో, లేదంటే రివార్డ్స్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎక్స్పెక్టేషన్స్. రివార్డ్ అంటే ఏముంటుంది, మళ్ళీ ఒకటి ప్రమోషన్ అవ్వచ్చు, ఇంకోటి జీతం అవ్వచ్చు. ఈ ప్రమోషన్ అనే కాన్సెప్టే కదా లక్కీ భాస్కర్ మూవీలో మీరు చూసింది. అతనికి రావాల్సిన ప్రమోషన్ రాదు, సో అతని ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ఇచ్చిన రివార్డ్ ఏదైతే ఉందో రెండు ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి. తర్వాత జీతాలు లే ఆఫ్ జరగబోతోంది, లేదంటే కంపెన్సేషన్ ఆర్ బెనిఫిట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయబోతున్నారు, అంటే శాలరీస్ తగ్గించబోతున్నారు. అలాంటి కొన్ని జరిగినప్పుడు అడ్వర్స్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది ఎంటిటీకి ఎంప్లాయీకి. అలాంటి టైంలో అతను ఏం చేస్తాడు, ఎంత కష్టపడ్డా కానీ ఇంతే ఉంది, నాకు జీతం తగ్గిస్తా అన్నారు, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా అన్నారు, నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్లో. దాని తర్వాత అవకాశం ఉండాలి. లక్కీ భాస్కర్లో వాడికి అవకాశం ఉందిగా, వాళ్ళ బాస్కు తెలియకుండా డబ్బులు దొంగ నుంచి ఒక 2 days మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవి కాకుండా కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇన్వెంటరీ ఉంది, స్మాల్ ఇన్ సైజ్ హై ఇన్ వాల్యూ. స్మాల్ ఇన్ సైజ్ అంటే ఇప్పుడు లైక్ కంపెనీ ఒక హార్డ్ డిస్క్ల బిజినెస్లో ఉందనుకోండి, చిన్న కంపెనీ గురించి మాట్లాడుతున్నాం, పెద్ద పెద్ద కంపెనీలు వద్దు, చిన్న కంపెనీ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ అనుకోండి, శాండ్ డిస్క్ కంపెనీ అనుకుందాము. ఈ కంపెనీలో వాడి ఇన్వెంటరీ ఏదైతే ఉందో, ఒక హార్డ్ డిస్క్, ఒక 2 TB హార్డ్ డిస్క్ కొట్టేస్తే వాడికి 10,000 వస్తుంది. జోబులో పెట్టుకొని వచ్చేయచ్చు కదా, జోబులో పెట్టుకొని వచ్చేదానికి 10,000 వాల్యూ ఉంది. దాని తర్వాత అది మార్కెట్లో డిమాండ్లో కూడా ఉంది. అలాంటి ఇన్వెంటరీ గురించి అయ్యండి. ఇన్వెంటరీలో ఆపర్చునిటీ ఉందా, ఫిక్స్డ్ అసెట్లో ఆపర్చునిటీ ఉందా, ఇంటర్నల్ కంట్రోల్లో ఆపర్చునిటీ ఉందా, ఈ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ కూడా ఇంటర్నల్ కంట్రోల్ కింద. సేమ్ అసెట్ కూడా, అసెట్ ఇందాక నేను చెప్పాను కదా గోల్డ్ వినాయకుడు, స్మాల్ ఇన్ సైజు, ఈజీగా అమ్మేయచ్చు. తర్వాత ఆ అసెట్ కోసం ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అలాంటి అబ్జర్వేషన్ ప్రాపర్గా లేదు, ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయిందిగా. ఇంటర్నల్ కంట్రోల్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి, దానివల్ల మిస్అప్రాపరేషన్ చేయడానికి రిస్క్ పెరుగుతుంది. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ అంటే కూడా ఇంటర్నల్ కంట్రోల్లో ఒక పార్టీ అనుకోండి. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీ లేదు, నువ్వు చేసే పని వెరిఫై చేయడానికి ఇంకోటి లేడు. ఆ మేకర్ చెక్కర్ అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను కదా, ఒకటి తయారు చేస్తే ఇంకోటి చెక్ చేయాలి. సో ఈ మేకర్ చెక్కర్లో చెక్కర్ అనేటోడు లేడు, నువ్వే తయారు చేస్తావు, నువ్వే చెక్ చేస్తావు, నువ్వే క్లోజ్ చేస్తావు, అన్నీ నువ్వే చేసినప్పుడు నిన్ను వచ్చి చూసేదేవుడు, నీ స్టోర్ వచ్చినప్పుడు వాడుకోవచ్చు అసెట్ని. సో అలాగా. సో ఇక్కడ ఆపర్చునిటీస్ జస్ట్ ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పాడు, ఇవే అని కాదండి. ఐసీఐ జనరిక్గా మన అండర్స్టాండింగ్ కోసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పింది. మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ వేరే ఏమైనా అనిపిస్తే మీరు అవి కూడా రాయొచ్చు, బట్ ఇవి బుక్లో ఉన్నాయి కాబట్టి ఇవి రాస్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ వస్తాయి. దాని తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది ఎంప్లాయీస్ది. డిస్రిగార్డ్ బై మేనేజ్మెంట్, సరిగా చూసుకోవట్లేదండి, రిస్క్ తగ్గించాలి అని చెప్పేసి మేనేజ్మెంట్ ప్రాపర్గా కంట్రోల్స్ ఏమీ చేయట్లేదు, ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమైతే ఉన్నాయో రెమీడియల్ యాక్షన్స్ తీసుకోవట్లేదు. అలాంటప్పుడు కూడా అలాంటి బిహేవియర్ ఉన్న ఒక మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ బిహేవియర్ ఈజ్ డిస్ప్లెజర్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద ఎంటిటీ. సో ఇక్కడ అదే కదా ఇక్కడ అడ్వర్స్ రిలేషన్షిప్ విత్ ద ఎంటిటీ అని ఎంప్లాయీ అన్నాం కదా, అలానే అతనికి సాటిస్ఫాక్టరీగా లేదు వాళ్ళు ఇచ్చే జీతం కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు కూడా అతను ఈజీగా ఏం కంపెనీరా నాయన బొక్క, అవసరమా దీనికోసం మనం ఇంత చెయ్యాలా అన్నట్టు ఒక యాటిట్యూడ్ ఉందనుకోండి,
వాళ్ళు డెఫినెట్గా ఫ్రాడ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు రీసెంట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. ఇప్పుడు లక్కీ భాస్కర్లో కూడా అంతే కదా. లక్కీ భాస్కర్లో ఒక నార్మల్ ఎంప్లాయీ ఎవడైతే ఉన్నాడో వాడు సడన్గా అప్పటిదాకా కనీసం వాడు ఒక స్కూటర్ మీద తీసుకున్న లోన్ కూడా కట్టలేని ఒక మనిషి సడన్గా నెంబర్ 1 కారు కొంటాడు, షేర్స్లో ఇన్వెస్ట్ చేసి చెప్పి ప్రాఫిట్ అంటాడు, కొత్త ఇల్లు కొంటాడు, అన్నీ ఒక లెవెల్లో ఉంటుంది వాడి లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మారినప్పుడు కూడా మనకు అది ఒక ఇండికేషన్ ఆడిటర్కి ఈడేదో చేస్తున్నాడేమో అని చెప్పేసి. వాడేం చెప్తాడు సినిమాలో, మా ఆవిడ పచ్చళ్ళ వ్యాపారం చేస్తుంది కాబట్టి నాకు లాభం వచ్చింది, నేనేం చేయలేదు అని. కానీ అంత లాభం వచ్చేలా ఉంటే అందరూ చేస్తారు కదా ఆ పని, ఆబ్వియస్లీ. సో అలాంటప్పుడు మనం ఆడిటర్ డౌట్ పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఆడిటర్. మరి ఓకే, ఇప్పుడు రిస్క్ ఫ్రాడ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఈ ఫ్రాడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు, ఎంప్లాయీ చేయొచ్చు, వాళ్ళు వచ్చేసి దాన్ని ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు, లేదంటే మిస్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ అసెట్స్ చేయొచ్చు. మేనేజ్మెంట్కి రిస్క్ ప్రెషర్ ఏముంది, ఆపర్చునిటీ ఏముంది, వాళ్ళ బిహేవియర్ ఏముంది, ఎంప్లాయీ ప్రెషర్ ఏముంది, ఆపర్చునిటీ ఏముంది, యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్ ఏముంది అని చెప్పి చదివాము. ఇవన్నీ బేసిక్స్. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ఆడిటర్కి తెలియాలి. తెలిసిన తర్వాత ఆడిటర్ చేయాల్సిన పని ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మిస్స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ అనే వర్డ్ నేను ఇక్కడ మిస్ చేసి, అంటే ప్రతిదీ రాసుకుంటూ పోలే కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. అట్లా ఫ్రీ ఉన్నప్పుడు దే ఆర్ గివింగ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని చెప్పేసి చెప్పడమే ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాంటిది ఒక అష్యూరెన్స్ గెయిన్ చేయాలి. ఎందుకు రీజనబుల్? ఎందుకండి కంప్లీట్గా రీజనబుల్ అంటే హై అని, నాట్ హై బట్ నాట్ 100% అని అర్థం. రీజనబుల్ అంటే అబ్సల్యూట్ తీసుకోవచ్చు కదా, 100% అష్యూరెన్స్ ఇవ్వచ్చు కదా అంటే అలా ఇవ్వడం కుదరదండి. ఎందుకంటే తర్వాత రాబోయే స్టాండర్డ్లో చదువుతాం మనం, ఎస్ఏ 200. దేర్ ఆర్ సమ్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఫర్ ఎనీథింగ్. ఒక కంపెనీకి కూడా ఇన్హరెంట్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది అని ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అనేది మనం చదివాము రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ కాన్సెప్ట్లో. సో ఆడిటర్ కూడా ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉండడం వల్ల ప్రతి ఫ్రాడ్ని, ప్రతి ఎర్రర్ని ఐడెంటిఫై చేయలేము. ఎంత గింజుకున్నా కానీ ఏదో ఒకటి ఇంకా ఉండనే ఉంటుంది. దాని తర్వాత ఫ్రాడ్ అనేది ఎర్రర్ కంటే ఎక్కువ కష్టం డిటెక్ట్ చేయడం. ఎందుకంటే ఫ్రాడ్లో వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి దొరకకూడదు అని చెప్పి ప్రాపర్గా చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రాడ్ లక్కీ భాస్కర్ ఎగ్జాంపులే తీసుకోండి. వాడు చేసింది ఫ్రాడ్, తప్పైతే ఏదో ఒక రోజు దొరికేది. దాని తర్వాత మేనేజ్మెంట్ చేసే ఫ్రాడ్, ఎంప్లాయీ చేసే ఫ్రాడ్ కంటే ఎక్కువ కష్టం, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ అథారిటీ ఉంటుంది. మళ్ళీ లక్కీ భాస్కర్ ఎగ్జాంపులే తీసుకోండి. వాడు క్యాషియర్గా ఉన్నప్పుడు దొరకడానికి అవకాశం ఎక్కువ. వాడు అందుకే టెన్షన్ పడుతూ ఉంటాడమ్మో, వెంటనే క్యాష్ రీఫిల్ చేయాలి అని. కానీ వాడు వన్స్ ఆ బ్రాంచ్ మేనేజర్ ఏదో ఆ పోస్ట్ ఏదైతే వస్తుందో ప్రమోషన్, అది వచ్చిన తర్వాత వాడు చేసే తప్పు ఎవరికైనా దొరికే అవకాశం ఉందంటే వాడి పైన వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. దోస్ చార్జర్ విత్ గవర్నెన్స్. కింద ఉన్న వాళ్ళకు దొరకదు. వాడికి ఎక్కువ అథారిటీ ఉంది కాబట్టి అప్పుడు వాడు ఎక్కువ టెన్షన్ పడ్డు జింగాల అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మొత్తం ఫ్రాడ్ చేసుకుంటూ కూడా. ఓకేనా. దాని తర్వాత మరి ఇప్పుడు ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్, మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఏమీ లేవు అని చెప్పేసి. మరి అది అప్లై అలాంటివి ఉండాలి, రీజనబుల్ అష్యూరెన్స్ రావాలి అంటే వాడు చేయాల్సిన పని ఏంటి? హీ హ్యాస్ టు డిటెక్ట్ ద ఫ్రాడ్. ప్రివెన్షన్ అనేది ఫ్రాడ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కానీ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది అంటే హీ షుడ్ మెయింటైన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం త్రూ అవుట్ ద ఆడిట్. మొత్తం ఆడిట్ పీరియడ్ అంతా ప్రొఫెషనల్ స్కెప్టిసిజం లాగా ఉండాలి. స్కెప్టిసిజం అంటే ఏంటంటే దాని అర్థము, ఇప్పుడు ఒకడు మరీ టూ మచ్గా టార్చర్ చేయకూడదు, డిటెక్టివ్ లెవెల్లో టార్చర్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు లైట్ తీసుకొని జస్ట్ వచ్చామో మన పని చేసామో నామకే వాస్తే అని అంటారు. నామకే వాస్తే కూడా చేయకూడదు. మధ్యలో ఒక సైంటిస్ట్ అంటే ప్రతిదాన్ని దీంట్లో ఏమైనా ఉండొచ్చు అంటావా, దీంట్లో దీంట్లో ఏముందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని చెప్పి చూసుకుంటూ జస్ట్ అలా మెయింటైన్ చేస్తే చాలు. ఒక డిటెక్టివ్ లెవెల్లో టార్చర్ చేయాల్సిన పని లేదు, అటని చెప్పేసి మొత్తానికి వదిలేయకూడదు. ఈ మధ్యలో ఏదైతే ఒక పీరియడ్ ఉందో ఒక సైంటిస్ట్ లాగా ప్రతిదాన్ని వెరిఫై చేసుకుంటూ చెక్ చేసుకుంటూ పోవాలి. ఆ యాటిట్యూడ్ని ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అంటే ఏంటంటే ఈ వృత్తి రీత్యా మన పని ఏంటండి, ఆడిటర్గా ఉండడం. ఆడిటర్ పని ప్రకారం ఆ స్కెప్టిసిజంని మెయింటైన్ చేసి వెరిఫై చేస్తూ పోవాలి. సో ఇది నేను ఇక్కడ కీవర్డ్ బ్లూ కలర్లో రాశాను, బట్ సంబంధం చెప్పాను కదా, స్కాన్ చేసిన విధానం వల్ల అలా వచ్చింది. సో నేను హైలైట్ చేస్తాను ఇక్కడ కీ పాయింట్స్. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం, పాసిబిలిటీ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఎగ్జిస్ట్, accept the records as genuine, investigate further, investigate inconsiderations and consider. ఇవి కీ పాయింట్స్. దాని తర్వాత
మెటీరియల్ మిస్టేట్మెంట్ జరిగే పాసిబిలిటీ ఉంది అని చెప్పి మైండ్లో ఎప్పుడూ పెట్టుకోవాలి. అదే స్కెప్టిసిజం లాగా దానికి కూడా లింక్ అవుతుంది ఈ పాయింట్. నువ్వు ఆ కంపెనీలో గత 10 ఏళ్ళుగా ఆడిట్ చేస్తున్నావు అనుకో, ఇప్పుడు అంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంది, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక 10 ఏళ్ళుగా ఆ కంపెనీతో నువ్వు అసోసియేట్ అయి ఉన్నావు. అరే చాలా మంచోళ్ళు అండి, వాళ్ళ సూపర్ అండి, ఆయన చాలా మంచోడు అన్నట్టు ఉండకూడదు. దీనికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. అతడు మూవీలో మీకు మహేష్ బాబు ఒక చెక్ సైన్ చేసి ఇస్తే వాళ్ళ తాత వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకరు డబ్బులు ఇచ్చేస్తాడు వాడికి, తెలిసినోడే కదా అని చెప్పేసి. కానీ తర్వాత చూస్తే అతని పేరు పార్థు కాదు, వేరే ఏదో పేరు ఉంటుందని తెలుస్తుంది కదా. అంటే వాళ్ళే కదా చెక్ ఇచ్చింది, అలా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పి ఆ చెక్ ప్రాపర్గా వెరిఫై చేయకుండా అతను ఇచ్చేస్తాడండి చెక్కు డబ్బులు. సినిమాలో ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయలేదు, కానీ నిజంగా రియల్ లైఫ్లో అలాంటిది ఒకటి జరిగితే అలాంటి చెక్ ఇష్యూ ప్రాసెస్ చేసినందుకు వాటి జాబులు కూడా పోతాయి. సో అలాగా ఎంత తెలిసినోడు వచ్చినా సరే, ఎంత తెలిసిన వాళ్ళు అయినా సరే, తప్పు ఇప్పుడు జరుగుతుందేమో, ఆ తప్పు ఫ్రాడ్ వల్లే అవ్వాల్సిన అవసరం లేదండి, ఎర్రర్ అయినా జరుగుతుందేమో అని ఒక బ్రెయిన్ పెట్టుకొని ఆలోచిస్తూ ఉండండి అని చెప్తున్నారు అనమాట. ఆడిటర్ డ్యూటీ అది. దాని తర్వాత అట్లని చెప్పేసి ప్రతిదీ తప్పు ఉంటుంది అని మీరు అనుకోవద్దు. ఇక్కడ నేను చెప్పేది ఒక డిటెక్టివ్ లెవెల్లో టార్చర్ చేయకూడదు వాళ్ళని ప్రతిదాన్ని అనుమానిస్తూ. అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ జెన్యున్గా ఉన్నాయని మనం యాక్సెప్ట్ చేయాలి, అన్లెస్ ఏ డౌట్ఫుల్ సిచ్యువేషన్ ప్రజెంట్. అలాంటిది ఏమన్నా ఇప్పుడు మనం అట్లా చెప్పి డౌట్ పడమని కాదు, మీరున్న విధానంలో మీకు ఏదన్నా డౌట్ఫుల్ సిచ్యువేషన్ కనబడితే అప్పుడు ఏమన్నా తప్పు ఉందేమో అని చెప్పేసి ఆ దృష్టిలో చూడండి. అదర్వైజ్ రికార్డ్స్ అన్ని కరెక్ట్గానే ఉండుంటాయి అని చెప్పేసి ఇమాజిన్ చేసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా, ఫైల్ చేసిన రిటర్న్ ఎప్పుడు కూడాను అసెసీ ఎవడైతే ఉంటాడో వాడు ప్రాపర్గానే ఫైల్ చేశాడో అని అజ్యూమ్ చేసుకుంటారండి డిపార్ట్మెంట్ వాళ్ళు. చేయడమే వీడు కరెక్ట్గానే చేశాడా లేదా, వీడి సంగతి ఏందో చూద్దాం అంటే నెగిటివ్ వేలో ఉండదు, ఫస్ట్ పాజిటివ్ వేలో చూడాలి. దాని తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా తప్పు దొరికితే అప్పుడు మనం నెగిటివ్ వేలో చూడడం మొదలు పెట్టండి. అప్పటిదాకా అవి జెన్యున్గానే ఉన్నాయి అనుకోండి అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ ఫర్దర్ ఇఫ్ హీ బిలీవ్స్ ద డేటా ఈజ్ నాట్ అథెంటిక్ ఆర్ ద టర్మ్స్ ఆర్ మాడిఫైడ్. డేటా కరెక్ట్గా లేదు అని చెప్పి మీకు ఏమన్నా అనిపిస్తే అప్పుడు చేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు దీన్నంతా కూడా మీరు ఒక ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవచ్చు. ముందు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మెయింటైన్ చేయాలి, దాని ప్రకారం నీకు వాళ్ళు ఎంత తెలిసినా కానీ ఏమైనా తప్పు ఉందేమో అని చెప్పి చూడాలి. ఒకవేళ తప్పు దొరకకపోతే అవి జెన్యునే అని చెప్పేసి నువ్వు అజ్యూమ్ చేసుకో. ఒకవేళ తప్పు దొరికితే ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చెయ్యి అని చెప్తున్నారు. దాని తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇప్పుడు 2 టైంలో ఇన్వెస్టిగేట్ చేయమన్నాడు. ఒకటి డేటా తప్పు ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నాయో అవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయండి. ఒకసారి ఒక మాట చెప్తున్నారు, ఇంకోసారి ఇంకో మాట చెప్తున్నారు. మేనేజ్మెంట్ అడిగితేనేమో ఏ అనేవాడు దీనికి రీజను అని చెప్తాడు, టీసీడబ్ల్యూ చేస్తే బి అనేవాడు దీనికి రీజను అని చెప్తున్నారు. సో అట్లా వాళ్ళు ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్ ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి ఆడిటర్ అని చెప్తున్నారు. దాని తర్వాత ఒక ఐడెంటిఫైడ్ మిస్టేట్మెంట్, ఏదన్నా ఒక మిస్టేట్మెంట్ దొరికింది అనుకో, అది ఒకవేళ ఫ్రాడ్ వల్ల జరిగిందేమో అని కన్సిడర్ చేయి, ఒకసారి చెక్ చేయి అని చెప్తున్నారు. ఎందుకంటే ఎర్రర్ వల్ల జరిగిన మిస్టేట్మెంట్ ఓకే పర్వాలేదు ఎర్రరే కదా అని చెప్పి వదిలేస్తాం, కానీ పొరపాటున అది ఫ్రాడ్ వల్ల జరిగింది అంటే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఫ్రాడ్ చేసుకుని అంతతో ఆగడు. లక్కీ భాస్కర్ మూవీలో కూడా అదే జరిగింది. మొదట 10 లక్షలు దొంగిలించుకొని పోయేటప్పుడు సడన్గా పెద్ద ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి రిస్క్ చేసైనా సరే 25 లక్షలు దొంగిలించుకొని పోతాడు. అమౌంట్స్ చూడమని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకా ఆ మూవీలో అలా జరిగింది అని. సో అలాగా ఫ్రాడ్ వల్ల జరిగిందేమో అని చెప్పేసి ఒకసారి చూడు, ఓకేనా. ఈ తప్పు ఏదైతే జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అది ఫ్రాడ్ వల్ల జరిగిందేమో కన్సిడర్ చేయి అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక ఆర్డర్లోనే ఉంటుంది. మీరు చూసినట్టయితే స్కెప్టిసిజం మెయింటైన్ చేయి, ఏం దొరకపోతే మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంటుందేమో అని ఒకసారి ఆలోచనతో ఉండు, ఏం దొరకపోతే జెన్యున్ అనుకో, ఏమైనా దొరికితే ఇన్వెస్టిగేట్ చెయ్యి, ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అది ఫ్రాడా అని చెప్పి ఒకసారి ఒక దృష్టిలో పెట్టుకొని చెయ్యి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఆడిటర్ తన ఎంగేజ్మెంట్ ఏదైతే తన ఆడిటర్గా అపాయింట్ అయ్యాడో అది ఒకవేళ ఆయన ఫినిష్ చేయలేకపోతే ఏం చేయాలంటే, మరి ఆయనకి ఫినిష్ చేయలేకపోతున్నాడు, ప్రొఫెషనల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, నన్ను అపాయింట్ చేసిన అథారిటీకి కానీ లేదంటే వేరే రెగ్యులేటరీ అథారిటీస్కి కానీ అన్నా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందా. ఇప్పుడు ఒక లిస్టెడ్ కంపెనీ ఉందనుకోండి, సెబీకి ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయాలి మనం జరిగేది ఏదన్నా ఉంటే. ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆర్బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇలాగా. సో అలా ఏమన్నా రిపోర్ట్ చేయాల్సిన ప్రొఫెషనల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా చూసుకోవాలి. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతున్నాను అని చెప్పి విత్డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటే విత్డ్రా అవ్వాలి. కానీ విత్డ్రా అయినప్పుడు మళ్ళీ ఆ రీజన్స్, నేను విత్డ్రా చేస్తున్నాను, నేను ఈ కారణాలతో విత్డ్రా చేస్తున్నానని మేనేజ్మెంట్కి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి కమ్యూనికేషన్ ఇచ్చేయాలి.
అండ్ అలాగే విత్డ్రా చేసినప్పుడు అలాగే మళ్ళీ ప్రొఫెషనల్గా లీగల్గా ఏమన్నా కంప్లీట్ చేయలేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయో చూడాలి. కంప్లీట్ చేయలేకపోతున్నాను కదా అని విత్డ్రా చేసి వెళ్ళిపోతే రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయో కూడా మీరు చూడాలి. అపాయింటింగ్ అథారిటీకి కానీ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ నేను ఏమన్నా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయా, వాళ్ళకి నేను ఏమన్నా ఒక లెటర్ రాయాల్సి ఉంటుందా, సార్ నా ఇలా జరిగిన కారణం మూలంగా నేను రిజైన్ చేస్తున్నాను అని లెటర్ ఏమైనా రాయాలా, లేదంటే వాళ్ళకి ఏదైనా రిపోర్ట్ ఏదైనా పంపించాల్సి ఉంటుందా, మొత్తం నేను ఇప్పటిదాకా ఇంత పని చేశాను, ఇంత పని చేసిన నాకు ఇంత జరిగిందని ఒక రిపోర్ట్ ఏమైనా పంపించాల్సి ఉంటుందా లీగల్ అండ్ రెగ్యులేటరీ అథారిటీస్కి అని చెప్పి చూడాలి. దాని తర్వాత మేనేజ్మెంట్కి ఎంక్వైరీస్ చేస్తాం కదా, ఎలాంటి ఎంక్వైరీస్ చేయాలి మేనేజ్మెంట్కి ఈ ఫ్రాడ్ విషయంలో అంటే, మీరు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ని ఒకవేళ ఫ్రాడ్తో జరుగుతుందని అలాంటి రిస్క్ ఏమన్నా ఉందా అని అసెస్ చేశారా లేదా, అలాంటి అసెస్ చేస్తే అది ఆ ఫ్రాడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై అయిన ఫ్రాడ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే ఒక ప్రాసెస్ ఉంది కదా, అది ఏం ప్రాసెస్ ఫాలో అవుతున్నారు మీరు. దాని తర్వాత మీరేమన్నా దోస్ చాబీతో గవర్నెన్స్ తోటి ఏమైనా మాట్లాడారా, లేదంటే ఎంప్లాయీస్కి మన ఎథికల్ బిహేవియర్ ఎలా ఉండాలి, మన బిజినెస్ ప్రాక్టీస్ ఎలా ఉండాలని వాళ్ళతోటి మీరు ఏమైనా ఇప్పుడు ఎంప్లాయీస్తో కమ్యూనికేషన్ అంటే ట్రైనింగ్స్ వస్తాయండి. ట్రైనింగ్స్ చేసి మనకు ఇప్పుడు మీరు గవర్నమెంట్ కంపెనీస్ చూస్తే పిఎస్యూస్లో ఖచ్చితంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నిజాయితీగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఒక వీక్ పెట్టేసి విజిలెన్స్ గురించి ఎంప్లాయీస్కి మనం నిజాయితీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది, తప్పు చేసి ఎన్నాళ్ళు హ్యాపీగా ఉండలేము, తప్పు చేయడం వల్ల ఏమొస్తుంది, నిజాయితీగా ఉంటే మనకు ఒక దమ్ము వస్తుంది, మన ఫేస్లో ఒక పొగరు ఉంటుంది అని చెప్పేసి అలాగా వాళ్ళల్లో ఇన్కల్కేట్ చేయడం కోసం ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఎవ్రీ ఇయర్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని క్రియేట్ చేస్తారు. అలాగా కంపెనీ కూడా మేనేజ్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ తోటి ఏమన్నా మాట్లాడుతూ ఉందా, అప్పుడే కదా అలా చేస్తుంటేనే కదా ఎంప్లాయీ ఎవడన్నా ఫ్రాడ్ చేసే ఉద్దేశం ఉన్నా నువ్వు ఫ్రాడ్ చేయకూడదు, నువ్వు మనిషివి, నువ్వు మంచోడివి, నువ్వు నిజాయితీ పడివి, నువ్వు తోపువి అని చెప్తే వాడు అవును చిచ్చి నేనేంటి ఇంత వీక్ మైండ్ అయిపోయింది ఏంటి, ఏదో పర్సన్ ప్రెషర్ వస్తే నేను ఇలాంటి పని చేస్తాను చిచ్చి అని చెప్పేసి వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఎలా ఉంది, సో ఇలాంటివన్నీ మేనేజ్మెంట్ని ఎంక్వైరీ చేసి కనుక్కోవాలి ఆడిటర్. ఎంక్వైరీ చేసి కనుక్కొని అలాంటివి చేస్తే అతనికి బెటర్గా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఫ్రాడ్ జరగడానికి ఎంత అవకాశం ఉంది అని చెప్పేసి. ఓకేనా. సో ఇలాంటి ఈ పాయింట్స్ అన్ని A1CA బుక్లో లేవండి. యాక్చువల్గా వాళ్ళు చాలా చాలా అంటే చాలా జనరిక్గా ఇచ్చారు. బట్ స్టిల్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బుక్ 40 to 50 మార్క్స్ మీకు ఈజీగా ఫెచ్ చేస్తుంది. కీ పాయింట్స్ ఒక్కటే ఇచ్చారు. కానీ ఇక్కడ ఎలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుందంటే 100 పదాలు చదివి 50 పదాలే గుర్తుండే వాడికి ఈ బుక్ సెట్ అవ్వదండి. అందుకే నన్ను కొంతమంది స్టూడెంట్స్ మీరు ఏ బుక్ చెప్తున్నారు సార్ అని అంటే, నేను చెప్పేటప్పుడు A1 బుక్, శుభం కేశవాని సార్ బుక్, ఇద్దరివి బుక్లు కన్సాలిడేట్ చేసి ఇంకా ఐసీఐ మెటీరియల్ కూడా చూసి నేను కన్సాలిడేట్ చేసి చెప్తున్నానండి అని అంటున్నాను. నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అన్ని కన్సాలిడేట్ చేసి చెప్తున్నాను. బట్ A1 వాళ్ళది చాలా బేసిక్ అండ్ జనరిక్గా ఉంది. శుభం కేశవాని సార్ అది మీకు రైటింగ్ ఇప్పుడు 100 పదాలు చదివితే 50 గుర్తుండే అనేటోళ్ళు అయితే శుభం కేశవాని సార్ బుక్ వెళ్ళండి. లేదు నాకు 100 చదివితే 90 దాకా గుర్తుండే నాకు ఇబ్బంది లేదనేటోళ్ళు అయితే A1 బుక్ కూడా చదవచ్చు. ఎందుకంటే మీకు డీసెంట్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ. లేదు 60 అండ్ అబౌవ్ స్కోర్ చేయాలి అంటే ఇలా చదివి కూడా వాళ్ళకి రైటింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకైతేనే పాసిబుల్. రైటింగ్ స్కిల్ లేని వాళ్ళకి A1 బుక్ అనేది సెట్ అవ్వదు. ఓకేనా. నేను కూడా పోను ఫ్యూచర్లో ఒక ఓన్గా బుక్ ఒకటి లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. అలా చేసినప్పుడు నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ అని చెప్పి ఒక బుక్, శుభం కేశవాని సార్ లాగా విత్ డీటెయిల్డ్ రైటింగ్ తోటి ఒక బుక్, 2 బుక్స్ రిలీజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దట్ ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చూస్ చేసుకుంటారు స్టూడెంట్స్. ఓకే, సారీ మధ్యలో ఇది చెప్పాల్సి వచ్చింది. ఓకే, తర్వాత వచ్చేసి మేనేజ్మెంట్ నుంచి ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మన అసలు ఈ చాప్టర్ ఏందని మనం చదువుతూ ఉంది. ఈ చాప్టరే వచ్చేసి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీస్ కదా. సో ప్రైమరీ మేనేజ్మెంట్ చదివాము, ఫ్రాడ్ ఎలా జరగచ్చు 2 దాంట్లో చదివాము. దాని తర్వాత ఆడిటర్ రీజనబుల్ అష్యూరెన్స్ అప్లైన్ చేయాలి, వాడి డ్యూటీస్లో ఇవి చేయాలి, మేనేజ్మెంట్ నుంచి ఇలాంటి ఎంక్వైరీస్ చేయాలి. దాని తర్వాత మేనేజ్మెంట్ నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. ఏమని ఉండాలి ఆ రిప్రజెంటేషన్లో అంటే, ఇంటర్నల్ కంట్రోల్ మెయింటైన్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని మేనేజ్మెంట్ అక్నాలెడ్జ్ చేయాలి. నేను పెట్టాను ఇంటర్నల్ కంట్రోల్, అది నా బాధ్యత నాకు తెలుసు, నేను ప్రాపర్గానే చూస్తున్నాను అని అక్నాలెడ్జ్ చేయాలి. దాని తర్వాత ఏమన్నా ఫ్రాడ్ కానీ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కానీ నేను ఇట్లా డివైడ్ చేస్తానండి నేను చెప్పేటప్పుడు. ఎందుకంటే మీరు దీన్నే చూడండి, డిస్క్లోజ్ టు ఆడిటర్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ సస్పెక్టెడ్ ఆర్డర్ ఆర్ ఎనీ అలిగేషన్ ఆర్ ఫ్రాడ్ ఆర్ ఇట్లా ఉన్నప్పుడు కంటే కూడా ఫ్రాడ్ ఆర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ ఇలా ఉన్నప్పుడు అక్కడ ఏమో 2 వర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి స్టూడెంట్స్కి గుర్తొస్తుందండి. మీరు డైరెక్ట్గా ఫ్రాడ్ అని రాస్తే మీకు పడే మార్కులు ఒక 30% పడతాయి. అదే ఫ్రాడ్ అండ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ అని రాస్తే 40% పడతాయి. మీరు ఏం చేయకుండానే సేమ్ బుక్నే మీ ఇలాగ డివైడ్ అండ్ రూల్ లాగా చేయడం వల్ల
కొంచెం మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది మీకు. అందుకని నేను చెప్పేటప్పుడు కూడా నా నోట్ మేకింగ్లో కూడా నేను ఇలాగే చేస్తాను. ఓకేనా? సో ఏమన్నా నాలెడ్జ్ ఉంటే మేనేజ్మెంట్కి అవన్నీ మేము ఆడిటర్కి డిస్క్లోజ్ చేశాము అని చెప్పి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి మేనేజ్మెంట్ నుంచి ఆడిటర్ అనేవాడు. ఎందుకంటే మనం ఎన్ని ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినా ఖచ్చితంగా ఆ ఫ్రాడ్ అనేది డిటెక్ట్ అవుతుందా లేదా మనకు తెలియదు. ఒకవేళ మేనేజ్మెంట్కి ఆల్రెడీ ఏమైనా డిటెక్ట్ అయ్యి ఉంటే అది మేనేజ్మెంట్ ఆడిటర్కి చెప్తే ఓహో అయితే ఫ్రాడ్ జరిగిందన్నమాట, ఎలాంటి సందర్భాల్లో జరిగింది ఫ్రాడ్ అనేది ఒకటి చూసి ఆ ఫ్రాడ్ వల్ల మరి కంట్రోల్స్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీ ఎలాంటి డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీని మేబీ మేనేజ్మెంట్ రెక్టిఫై చేసి ఉండొచ్చు. బట్ సిమిలర్గా ఇంకా వేరే కంట్రోల్స్ కూడా ఇలా అయ్యే అవకాశం ఉంది కదా అని తన ఆలోచన విధానమే మారిపోవచ్చు ఆడిట్ మీద. సో అందుకని నాకు దొరికితే నేను మార్చుకుంటా, ఫ్రాడ్ నా ప్రొసీజర్స్లో దొరికితే నేను మార్చుకుంటా. నాకు దొరకపోవచ్చు కానీ మేనేజ్మెంట్కి ఆల్రెడీ దొరుకుంటాయి. ఎందుకంటే నేనేముందండి, ఒక నెల వస్తాను, పని చేస్తాను, పోతాను. మేనేజ్మెంట్ 12 months అక్కడే ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మీరు అలాంటి డేటా మాకు ఏమైనా ఇస్తే మేము ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాము ఆడిట్ అని చెప్పడం కోసం అనమాట. దాని తర్వాత నేచర్, ఎక్స్టెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రిస్క్ అండ్ ద కంట్రోల్స్. దిస్ ఈజ్ రిలవెంట్ ఫర్ ఆడిటర్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ. సో ఎలాంటి ఫ్రాడ్ జరిగింది, ఎంత పెద్ద ఫ్రాడ్ జరిగింది, ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. సో నేచర్, ఎక్స్టెంట్ అండ్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ 3 words ఇలా బ్రేక్ చేస్తాను అనమాట. సో నేచర్, ఎక్స్టెంట్ అండ్ ఫెన్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పెన్ కాదు ఫెన్ అన్నట్టు. ఫ్రీక్వెన్సీ, ఎక్స్టెంట్ అండ్ నేచర్ ఆఫ్ ద అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అండ్ కంట్రోల్స్ రిలవెంట్ ఫర్ ఆడిటర్ టు అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ. ముందు అండర్స్టాండింగ్ తెచ్చుకొని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత ఉందో చూసుకొని ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ ఎంత ఉన్నాయో చేయాలి అని చెప్పి మనం ఆల్రెడీ SA 315 330లో చదివాం మనం. సో ఇలా చేసిన తర్వాత మధ్యలో జరుగుతున్నప్పుడు కూడా ఏమన్నా ఫ్రాడ్ దొరికితే అండర్స్టాండింగ్ మారిపోవడం వల్ల, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ మళ్ళీ రివైజ్ అవ్వడం వల్ల, మెటీరియాలిటీ అనే అమౌంటే రివైజ్ అవ్వడం వల్ల ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ కూడా మళ్ళీ మారే అవకాశం ఉంది. మార్చాలి అవసరమైతే. మళ్ళీ ఇంత పని ఎవరు చేస్తాడో అని వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రిపోర్ట్ మీద చాలా కళ్ళు ఉంటాయి. మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ డ్యూ టు ఫ్రాడ్. SA 315లో చదివింది. ఇందాక ఇక్కడ చెప్పాయి కదా, అబ్టైన్ అండర్స్టాండింగ్ అండ్ డూ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత ఉందనేది ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్స్ ఎలా అవుతుందంటే రెవెన్యూ రికగ్నిషన్లో తప్పులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఎలాంటి టైప్స్ ఆఫ్ రెవెన్యూస్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి అసెర్షన్స్ ఉన్నాయని ఇవాల్యుయేట్ చేసి ఇట్లా ఐడెంటిఫై చేయి రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్స్ ఎంత ఉన్నాయో. దాని తర్వాత అప్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీస్ కంట్రోల్ అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ చూసి ఏమేమి రిస్క్ ఉన్నాయి, ఇలా ప్రాపర్గా రెండింటిని ఇక్కడ ఇవాల్యుయేట్ చెయ్యి, ఇక్కడ అండర్స్టాండింగ్ తెచ్చుకో, కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంది, వాటిని బట్టి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్ ఎంత ఉందో ఐడెంటిఫై చేసి వాటిని అసెస్ చేయి, దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఆడిట్ ప్రొసీజర్స్ని డిజైన్ చేసుకో అని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా ఆడిటర్ యొక్క డ్యూటీ. దాని తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఓవర్ రైడ్ ఆఫ్ కంట్రోల్స్ డిజైన్ అండ్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్స్. మేనేజ్మెంట్ కంట్రోల్స్ని ఓవర్ రైడ్ చేయడానికి ఎంత అవకాశం ఉంది, వాళ్ళు ఎంత ప్రెషర్లో ఉన్నారు, వాళ్ళ బుద్ధి అలా ఉందా లేదా అనేది పక్కన పెట్టేసి వాడికి ఆ బుద్ధి ఉన్నా ఉండకపోయినా, వాడికి అలాంటి చేసే అవకాశం ఉన్నా లేకపోయినా, వాడికి అలాంటి ఆలోచన ప్రెషర్ ఉన్నా లేకపోయినా ఆడిటర్ ఈ ప్రొసీజర్స్ అయితే ఖచ్చితంగా చేయండి. నేను చెప్పాను కదా ఇందాక, మ్యానిపులేషన్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్, రికార్డింగ్ ఆఫ్ ద ఫిటిషియస్ జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి చదువుకున్నాం కదా మనం. ఎక్కడుంది ఇక్కడ రికార్డ్ ఆఫ్ ఫిటిషియస్ జర్నల్ ఎంట్రీస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాడు ఎలాంటోడు అనేది పక్కన పెట్టి కొన్ని జర్నల్ ఎంట్రీస్ అన్న తీసుకొని వాటి అప్రాప్రియేట్నెస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. ఎలాంటివి చెక్ చేసుకోమంటే ఎలాంటి ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి దీనికోసం అంటే ఎవరైతే ఎంట్రీ పోస్ట్ చేసే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. జస్ట్ మామూలుగా వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా అయిపోయి కొంచెం మాటామంతి చేసుకుంటూ వాళ్ళతో డేటా తీసుకోవచ్చు మీరు. అలా తెలుసుకొని కొంచెం మీకు నాలెడ్జ్ ఏంటి అని చెప్పి చూసుకోవచ్చు. తర్వాత ఎండ్ ఆఫ్ రిపోర్టింగ్ పీరియడ్లో ఉన్న ఎంట్రీస్ని ఎక్కువగా చెక్ చేయాలి. ఎందుకంటే నేను మీకు కింద చెప్పాను కదా, మార్చిలో జరిగిన ఎక్స్పెన్సెస్ని ఏప్రిల్లో పోస్ట్ చేస్తాడు, ఏప్రిల్లో జరిగిన రెవెన్యూని మార్చిలో పోస్ట్ చేస్తాడు. అలా ఇయర్ ఎండింగ్లో ఫ్రాడ్ చేసే అవకాశం ఉంది, ఎక్కువ ఎంట్రీలు జరుగుతుంటాయి కాబట్టి. ప్లస్ ఇయర్ ఎండింగ్లోనే ప్రొవిజన్స్ కూడా వేస్తారు. సో ఆ ప్రొవిజన్స్ అవన్నీ చూసి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇయర్ ఎండ్ రిపోర్టింగ్లో ఉన్న ఎంట్రీస్ని ఎక్కువ చెక్ చేయండి. దాని తర్వాత త్రూ అవుట్ పీరియడ్లో ఉన్న జేఈస్ని కూడా చెక్ చేయండి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇయర్ ఎండ్ వాటిని ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. అలా అని చెప్పి మిగతా వదిలేదు, త్రూ అవుట్ పీరియడ్ ఉన్నవి కూడా శాంపుల్ బేస్ మీద చెక్ చేయండి ఫర్ చెకింగ్ ద అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ద జర్నల్ ఎంట్రీస్. దాని తర్వాత బయాస్ గురించి చెక్ చేయండి. బయాస్ దేంట్లో ఉంటుందండి? ఎస్టిమేట్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి రివ్యూ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఫర్ బయాసెస్
evaluate the circumstances producing bias for representing the risk of material misstatement due to fraud. ఇప్పుడు ఎస్టిమేట్ ఉంది, ఒక ఎస్టిమేట్ మేనేజ్మెంట్ వేసినప్పుడు ఇయర్ ఏమో ఒక 10 రూపాయలు అని చెప్పి ఎస్టిమేట్ వేసింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 10 రూపాయలు ఉన్నదండి, అంత ప్రొవిజన్ అవసరం లేదు, 10 రూపాయలు 2 రూపాయలు చాలు అన్నారు. అన్నప్పుడు వీడి ఇక్కడ ఫ్రాడ్ చేయడానికి ఏమైనా చూస్తున్నాడా, మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నాడా, బయాస్డ్గా ఏమన్నా ఉన్నాడా వాడి ప్రెషర్ వల్ల అని ఒకసారి రివ్యూ చేయాలి. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ బయాస్ ఏమన్నా ఉందా అని ఎలా రివ్యూ చేయాలంటే ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు, ఈ 10 రూపాయలు 2 రూపాయలు వాడు ఎందుకు చేశాడు, ఏమన్నా ప్రెషర్లో చేశాడా, లేకపోతే నిజంగానే 10 రూపాయలు అవసరం లేదు, వాడు ఇప్పుడు చాలా మంచోడు అయిపోయాడు, వాడు బ్యాంక్రప్ట్ అవుతాడు అనుకొని చెప్పేసి నేను 10 రూపాయలు ప్రొవిజన్ వేద్దాం అన్నాను. తీరా ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ వచ్చి వాడికి గ్రాంట్స్ ఇచ్చింది, అరే నువ్వు ఇంత మంచి కంపెనీ నువ్వు ఫెయిల్ అయిపోతే ఏంది నీ పరిస్థితి అని చెప్పి గ్రాంట్స్ ఇచ్చింది. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తే, బ్యాంక్స్ ఉన్నాయి కదా, బ్యాంక్స్ ఒక 7 years బ్యాక్ ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని ఘోరంగా ఆ బ్యాంకింగ్ మన ఫినాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో కంట్రీ అది ఘోరంగా డౌన్ అవుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తెచ్చి ఫ్రెష్ మనీ ఇచ్చిందండి బ్యాంక్స్కి టు సర్వైవ్. సో అలాంటి కేసు జరగడం వల్ల ఎస్టిమేట్ మార్చాడా, అలా ఏమైనా జరిగినాయా, ఎలాంటి పరిస్థితుల్లో వాడు ఎస్టిమేట్ మార్చాడన్నా చెక్ చేయాలి. ఒకవేళ ఎస్టిమేట్స్ని రీవాల్యుయేట్ చేసిన తర్వాత రెట్రాస్పెక్టివ్ రివ్యూ ఆఫ్ ద జడ్జిమెంట్ అండ్ ఎస్టిమేట్స్ చేయాలి. ఎందుకు అంటే బయాస్ ఏమన్నా ఉందా అని చెక్ చేయాలి. బయాస్ ఉంటే అంటే వీడు ఫ్రాడ్ చేస్తున్నాడు, మరి ఇలాంటి ఫ్రాడ్ ఇంకా చేయడానికి ఎంత అవకాశం ఉంది, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత ఉంది అనేది చెక్ చేయాలి. నేను అందుకే అండి ఫస్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనే స్టాండర్డ్ మీకు చెప్పాను. ఫస్ట్ ఈ స్టాండర్డ్ చెప్పేసి దాని తర్వాత రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ చెప్తే ఏమర్థం అవుద్ది, ఏంటి ఊరికే సార్ ఎప్పుడు చూసినా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటాడు, ఏంది గోలా అని చెప్పి ఆబ్వియస్లీ అనిపిస్తుందా అనిపిదా. అందుకని నేను ఒక సపరేట్ ఆర్డర్ తీసుకున్నాను. ఓకేనా, ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ యూ. చూడాలి. దాని తర్వాత ఫర్ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఎక్సెప్ట్ ద రేషనల్ ఇవాల్యుయేట్ ద రేషనల్. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ ఉందండి, సపోజ్ వాడు ఒక టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఉన్న ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు సడన్గా డెరివేటివ్స్లోకి వెళ్ళాడు, లేదంటే ఏదైనా ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ ఫ్రాడ్ చేయడం కోసం ఇన్వాల్వ్ అయ్యాడా, లేకపోతే నిజంగానే ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా, లేదంటే వాళ్ళు ఏమైనా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారా అని చూసి ఏమైనా ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉందా, లేదంటే మిస్అప్రాప్రియేషన్ అసెట్స్ ఏమైనా జరుగుతుందా అనేది బిజినెస్ రేషనల్ చెక్ చేయాలి. సో ఇక్కడ 3 things: అప్రాప్రియేట్నెస్ చెక్ చేయాలి జేఈస్కి, బయాస్ చెక్ చేయాలి ఎస్టిమేట్స్కి, రేషనల్ చెక్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్కి. ఏం చెక్ చేయాలి లోపల, ఎందుకు చెక్ చేయాలి అనేది ఎలా చేయాలి. లైక్ అప్రాప్రియేషన్స్కి అయితే ఎంక్వైరీ చేయండి, ఇయర్ ఎండ్ రిపోర్టింగ్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి, త్రూ అవుట్ ద పీరియడ్ ఉన్నది ఇది చేసుకోండి అని చెప్పాము. దాని తర్వాత ఇవాల్యుయేట్ ద సర్కమ్స్టెన్సెస్ అని చెప్పాము. ఇక్కడేమో ఇవాల్యుయేట్ వెదర్ ద రేషనల్ ఉందా లేదా అని చెప్పాము. సో ఇదండి ఈ చాప్టర్. ఐ థింక్ బాగానే లైక్ చాలా కాన్సెప్చువల్ క్లారిటీతోనే కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కానీ చెప్పండి, లేదంటే ఇక్కడ నేను నా నెంబర్ రాశాను, వాట్సాప్ నెంబర్, దీనికి వాట్సాప్ చేయండి. మీ డౌట్స్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా కావచ్చు, మీరు దయచేసి మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎవరిని లైక్ ఎగ్జామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి నేను అప్పుడే ఈ మెటీరియల్ అంతా మీకు ఇవ్వలేదు. ఈ మెటీరియల్ అంతా కూడా నేను మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ హ్యాండ్ రిటన్ నోట్స్ నచ్చినట్టయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ కామెంట్ చేయండి, ఏమైనా కామెంట్స్ ఉంటే మీది. దాని తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సో దట్ మమ్మల్ని మోటివేట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, ఎక్కువ రీచ్ ఉంటుంది స్టూడెంట్స్కి. ఇంత కష్టపడుతున్నప్పుడు ఇంకో 10 మందికి ఉపయోగపడితే చాలు అనే ఆలోచనే ఉంటుంది ప్రస్తుతానికి. మనం చేస్తుంది ఇంకొక 4గురికి నచ్చింది, వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి. తెలుగుకి ప్రాపర్గా లేదండి, చాలామంది స్టూడెంట్స్ హిందీతో ఇబ్బంది పడుతున్నారు. తన ఆడిటింగ్ చాలా డ్రై సబ్జెక్ట్ కాబట్టి ప్రతి దాన్ని ఎగ్జాంపుల్స్ తోటి చెప్తే మీరు ఏమైనా కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని నేను ఇనిషియేటివ్ తెచ్చాను. సో దయచేసి సపోర్ట్ చేసి నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉండేలాగా చేయండి. థ్యాంక్ యూ గైస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం.